మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో కూడా మీకు చూస్తే మొత్తం ప్లాంట్సే, ఈ ప్లాంటర్స్ అన్నమాట. మొత్తం ప్లాంట్సే ఉంది, ప్లాంటర్ బాక్సెస్ లాగా చేశారు, చేసి మొత్తం రెండు వైపులా కూడా ప్లాంట్స్ చేశారు. అండ్ వాల్ మీద కూడా సేమ్ స్టోన్ స్టోన్ స్ట్రిప్స్ యూజ్ చేశారు. టోటల్ గా టైల్స్ అండ్ స్టోన్ న్యాచురల్ థింగ్స్ లైక్ స్టోన్స్, వాటర్, లీవ్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ అన్నమాట, న్యాచురల్ దీంట్లో అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. భువన ఇది 10x15 ఇచ్చారు. ఇట్స్ ఎ స్మాల్ లివింగ్ అన్నట్టు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం బయటే ఉంటారు, లివింగ్ లో ఓన్లీ లోపల ఉండేదంత లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది చిన్న టీవీకి క్యాబినెట్ లాగా ఇచ్చారు. అండ్ బికాస్ ఆఫ్ ద విండోస్ అయితే కొంచెం కౌంటర్ అది ఇచ్చి ఒక ఆర్ట్ పీస్ ఏదో పెట్టారు. సో సీలింగ్ చూసుకుంటే కూడా లైక్ సింపుల్ సీలింగ్ భువన, పిఓపి సీలింగ్ ద కార్నర్స్ ఇచ్చి కోవ్ లైటింగ్ ఇచ్చారు. అండ్ లిటిల్ స్పాట్ లైట్స్ ఫర్ ద highlighting thing, and కొంచెం ఆ వుడెన్ ఫీల్ ఇచ్చారు రాఫ్టర్స్, బట్ దట్ ఈస్ ఆల్సో పిఓపి సీలింగ్, కానీ వుడెన్ రాఫ్టర్స్ లాగా పెయింట్ చేశారనమాట. ఒక చిన్న లైట్ అది ఇచ్చారు. అండ్ దిస్ సైడ్ వాల్స్ మీద చూస్తే మీరు వైట్ వాల్స్ కి మధ్యలో మిర్రర్ స్ట్రిప్స్ ఇచ్చారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా చేశారు వీళ్ళు. స్మాల్ సిట్టింగ్ ఇది ఉంది, అండ్ ఇట్స్ ఎ కోజీ సీటింగ్ అనమాట. ఇట్స్ ఫర్ లైక్ కపుల్ people comes, for a family comes for a weekend home anamata. నార్మల్ గా ఏంటంటే ఇట్స్ డ్రీమ్ వీకెండ్ హోమ్స్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా ఇదిగా ఉన్నది. ఇది ఏంటంటే ఇది కొంచెం చిన్నది, అఫోర్డబిలిటీ ఉన్నది, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ఉన్న వీకెండ్ హోమ్ అన్నమాట. సో ఇట్స్ చాలా పెద్ద ఏరియాలో ఉంది. సో ఇట్లా మనము ఈ చిన్న చిన్న లివింగ్స్ ఇవి చూసుకుంటే, కానీ బయట మనకి మీరు చాలా నచ్చి ఉంటుంది కదా, సో అది ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఇది లివింగ్ భువన. సో మనము నెక్స్ట్ డైనింగ్ ఏరియా ఏమేమిటి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ భువన ఇది డైనింగ్ కూడా సేమ్ సైజ్ భువన 10x15 సైజ్ ఉంది. సో ఇది చిన్న డైనింగ్ టేబుల్, రౌండ్ టేబుల్ ఇచ్చారు వీళ్ళు. 4 చైర్స్, 4 చైర్ ఫ్యామిలీ 4 కంటే ఇప్పటి రోజుల్లో ఫ్యామిలీ అంటే మాక్సిమం 3, సో 4 టేబుల్, దట్స్ ఆల్. సో అందుకని చిన్న ఇది ఇచ్చారు. అక్కడ మనకి టీవీ పెట్టుకోవచ్చు కూడా యాక్చువల్ గా, దానికి ఒక ప్రొవిజన్ లాగా ఐ మీన్ లైక్ ప్యానెల్ లాగా ఇచ్చారు. అది అంటే సీలింగ్ లో ఉన్న ఆ బాక్సెస్ కాన్సెప్ట్ ని వాల్ మీద కూడా ఒక బాక్సెస్ లాగా ఇచ్చారు. సో ఆ టైప్ ఆఫ్ ఇది నిచ్ లాగా అట్లా క్రియేట్ చేసి అట్లా సేమ్ కైండ్ ఆఫ్ బాక్సెస్ ని ఇచ్చారు. ఇక్కడ కూడా సీలింగ్ చూసుకుంటే రెక్టాంగిల్స్ దాంట్లో ఇచ్చారు. వుడెన్ సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇది రన్ చేసినట్టున్నారు. తర్వాత ఇక్కడ ఒక సర్వీస్ కౌంటర్ కూడా ఇచ్చారు భువన. కిచెన్ నుంచి సర్వింగ్ డిషెస్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుని, బికాస్ సిన్స్ ఇట్స్ స్మాల్ టేబుల్ దే కాన్ కీప్ దిస్ థింగ్. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూస్తే మనకి ఈ సెపరేషన్ ఫర్ హాల్ అండ్ డైనింగ్ మీరు అక్కడ చూసారు, మిర్రర్ స్ట్రిప్స్ ఆన్ ద వాల్. ద సేమ్ కాన్సెప్ట్ దే రన్ ఆల్ ద త్రూ అవుట్ ద హౌస్ అనుకుంటా. ఇట్స్ లైక్ ద వుడెన్ స్ట్రిప్ అండ్ ద మిర్రర్ స్ట్రిప్. ఇట్స్ లైక్ అది సెపరేషన్ లో యూజ్ చేశారు. బేసిక్ గా ఇట్స్ రీపర్ కాన్సెప్ట్ లో యూజ్ చేశారు. టోటల్ గా హౌస్ అంతా కూడా కొంచెం రీపర్ కాన్సెప్ట్ లో ఉంది. ఓకే, అండ్ విండోకి అవుట్ సైడ్ ఇటు సైడ్ కూడా నిచెస్ ఇచ్చారు భువన, కొంచెం ఆర్ట్ పీసెస్ లాంటివి పెట్టుకోవడానికి అట్లాంటి నిచెస్ ఇచ్చారు. ఓకే, తర్వాత మనం ఇక్కడ డైనింగ్, ఎందుకంటే లివింగ్ నుంచి డైనింగ్ ఉంది, కిచెన్ అవుట్ సైడ్ ఉంది. కిచెన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది కొంచెం స్మాల్ అండ్ మీడియం కిచెన్ అన్నమాట. మీడియం కిచెన్ భువన.
యాక్చువల్ గా మీరు అటు వాల్ చూసుకుని ఉంటే రీపర్స్ చూసారు కదా వాల్ మీద పర్పుల్ రీపర్స్ ఉన్నది అదే సేమ్ రీపర్స్ కంటిన్యూ అయింది ఈ వాల్ కి రెక్టాంగిల్ వాల్ కి సేమ్ రీపర్స్ కంటిన్యూ అయింది. తర్వాత ఇది కిచెన్ చూసుకుంటే నాట్ ఎ స్మాల్ కిచెన్ కూడా కాదు, పర్లేదు గుడ్ ఎనఫ్ కిచెన్ లాగానే ఉంది. సో ఎందుకంటే మరి మేబీ వీకెండ్ కి వచ్చినప్పుడు బాగానే కుకింగ్ అంతా కూడా అది కూడా ఎంజాయ్ చేస్తారేమో ఫ్యామిలీ. సో ఈ కిచెన్ కి కౌంటర్ గ్రనైట్ కౌంటర్ ఇచ్చి విండోస్ కి ఏమో బ్లైండ్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఓకే, సీలింగ్ చూసుకుంటే ఇట్స్ వుడెన్ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ కింద ఫ్లోరింగ్ లో చూస్తే దే క్రియేటెడ్ వన్ గ్లాస్ ఇది చూసి దాంట్లో పెబుల్స్ లైట్ అంతా ఇచ్చారు. సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో ఈ కౌంటర్స్ ఓవర్ హెడ్ కౌంటర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇనఫ్ ఆఫ్ ఇదన్నట్టు జస్ట్ ఫర్ ఎ వీకెండ్ హోమ్ అన్నట్టు సరిపడా ఉంది. ఓకే, దీన్ని బయట చూసుకుంటే ఇక్కడ ఒక సిట్ అవుట్ అండ్ యునో లాన్ అదంతా కూడా ఉంది భువన బ్యాక్ సైడ్ కూడా. సో ఇటు సైడ్ యూటిలిటీ అండ్ ఇది ఉంది ఏరియా ఉంది భువన. ఇక్కడ చిన్న యూటిలిటీ మనకి వాషింగ్ దానికి అండ్ లాన్ అక్కడి నుంచి కంటిన్యూ అయింది. మొత్తం బోత్ సైడ్స్ ప్లాంటర్స్. నాకు ఈ హౌసెస్ లో బాగా నచ్చింది ఏంటంటే ఎవ్రీవేర్ గ్రీనరీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లైకింగ్. ద హౌస్ చిన్నది క్యూట్ ఇది అయినా కూడా మనం ఎప్పుడు బయట ఉందామని. సో వి ఎంజాయ్ దిస్ అన్నట్టు పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అది చాలా బాగుంది. అపార్ట్మెంట్స్ లో గ్రీనరీ ఉండదు కాబట్టి అసలు ఉండదు, చక్కగా ఇక్కడ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అది నచ్చింది భూనా. ఇది వీకెండ్ హోమ్ కాబట్టి ఫ్లోరింగ్ కానీ కలర్ చాయిస్ కానీ ఏదైనా మన ఇష్టమైన యాంకి పంకి ఏదైనా చేసుకోవచ్చు. దానికి ఫ్లోరింగ్ వెక్టిఫై టైల్స్ వేశారు వీళ్ళు. అదే నార్మల్ గా యూజ్ చేస్తారు. మెయింటెనెన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది, క్లీనింగ్ కానీ దానికి కానీ. సో ఒక బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది పూనా. 1000 స్క్వేర్ ఫీట్ కాబట్టి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ ఏం చేశారో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ లో ఫుల్ వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు భువన. అండ్ సీలింగ్ యాక్చువల్లీ ఇది పిఓపి తోనే చేసిన సీలింగ్ ఇచ్చి దానికి టెక్స్చర్ పెయింట్ వేశారు భువన. సో ద బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఒక టెక్స్చర్ పెయింట్ ఇచ్చేసారు. అంటే హ్యాంగింగ్ సీలింగ్ లాగా ఇచ్చి దానిపైన మళ్ళీ ద సేమ్ రీపర్స్ లైక్ యునో ఇట్స్ ద కాన్సెప్ట్ ఈస్ ద రీపర్ కాన్సెప్ట్, రీపర్ హోమ్ అనమాట. సో స్మాల్ రీపర్స్ అదే సీలింగ్ లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక ప్యానెల్ ని దానికి సీలింగ్ లో కూడా చేశారు, ఒక సర్కిల్ లాగా ఇచ్చారు. సో జామెట్రికల్, బేసికలీ ఆల్ ద జామెట్రికల్ థింగ్స్ దే యూజ్డ్ ఇట్. ఓకే, సో ఇటు సైడ్ ఆపోజిట్ బెడ్ కి ఆపోజిట్ మేబీ ద టీవీ ప్యానెల్ అనమాట. టీవీ ప్యానెల్ కి ఇది చేశారు. ఒక చిన్న కౌంటర్ దీనిలాగా చేసి గ్లాస్ కౌంటర్ ఇచ్చారు. సో మనకి డివిడి ప్లేయర్ ఏదో పెట్టుకోవాలన్నా కావాలి కదా, సో అవి పెట్టినట్టున్నారు. ఓకే, అండ్ ఇటు సైడ్ చూస్తే వార్డ్రోబ్. ఇది వీకెండ్ హోమ్ కాబట్టి నాట్ మచ్ ఆఫ్ క్లోజ్ ఫర్ 2 days. యూ డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ బిగ్ వార్డ్రోబ్స్ అండ్ ఆల్. సో ఈ వార్డ్రోబ్ కూడా చూస్తే గ్లాస్ అండ్ వుడ్ కాంబినేషన్స్ తో చేశారు. ఇది కాంటెంపరీ స్టైల్ అనమాట. ఈ గ్లాస్ అల్యూమినియం షట్టర్స్ అనేది ఇప్పుడు ఇన్థింగ్. సో ఇది టోటల్ గా మనకు స్లైడింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ all the imported furnitures normally like you know in abroad and all they use this kind of a concept. So ee kind of a glass combination lo painted glass antaru dini. So ee painted glass దీన్ని 2 combinations చేశారు. Maybe like you know it's instead of taking the big huge wardrobe దీని లాగా చేశారు, ఒక చిన్న చిన్న దీని లాగా small boxes లాగా చేశారు అన్నమాట. So this is a good concept for a weekend home particularly. For a general thing maybe we need a lengthy suit కాకపోవచ్చు, కానీ ఈ కైండ్ ఆఫ్ దీనికి కొంచెం ఓవర్ హెడ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా వచ్చి ఉండిపోవడానికి మేబీ ద సూట్ కేసెస్ అండ్ ఆల్ పెట్టుకోవడానికి అన్నట్టు వచ్చినప్పుడు ఉండడానికి. దేర్ ఇస్ అ కార్నర్ షెల్వ్స్ ఉంది భువన ఇటు పక్కన, విండో పక్కన. అండ్ ఆపోజిట్ ఇస్ ద మిర్రర్ డ్రెస్సింగ్ కి. దిస్ ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చారు వాల్ మీద. ఓకే,